1857లో ఒక ఫ్రెంచ్ సైంటిస్ట్ లియోన్ స్కాట్ ఫోనో ఆటోగ్రాఫ్ అనేది కనిపెట్టాడు. సౌండ్ వేవ్స్ని పేపర్ మీద రాశాడు. అదే గ్రామ్ ఫోన్. చిన్నప్పుడు అందరికీ గుర్తునే ఉంటుంది. గీతలు పడి స్టక్ అయిపోయేవి, మా 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 అని. కొంచెం కదిపితే పాడేవి, మసక మసక చీకట్లో అని. ఎల్పి రికార్డులు అనేవాళ్ళం, అవే వైనల్ రికార్డ్స్. 1931లో ఫస్ట్ టైం 12-inch వైనల్ రికార్డ్ తయారు చేశారు. అది బీథోవెన్ 5th సింఫనీ. ఇవి 10-inch 12-inch సైజులో ఉంటాయి. ఒక్కో దాన్ని ఒక్కో స్పీడ్తో ప్లే చేస్తారు. ఆర్పిఎమ్స్ లైక్ 33, 1/3, 45 అండ్ 78. ఈ 78 స్పీడ్వి ఇప్పుడు నాట్ అవైలబుల్. ఇందులో కలర్డ్ ఉన్నాయి, బ్లాక్ అండ్ వైట్ ఉన్నాయి. ఈ రెండింటికి సౌండ్లో చిన్న తేడా ఉంది. సేమ్ సాంగ్ MP3 ఫార్మాట్లో వినండి, వైనల్లో వినండి, చాలా తేడా ఉంటుంది. సౌండ్ ఆఫ్ అనలాగ్ రికార్డింగ్ మనల్ని ఒక వింటేజ్ ఫీల్డ్లోకి తీసుకెళ్తాయి. చాలామందికి వైనల్ రికార్డ్స్ కలెక్ట్ చేసే అలవాటు ఉంది. బ్రెజిల్లో ఒక బిజినెస్ మ్యాన్ ఉన్నాడు, జోస్ రాబర్ట్ అని. అతని దగ్గర 8 మిలియన్ వైనల్ రికార్డ్స్ ఉన్నాయి. ప్రకాశం జిల్లా మార్టూరులో శేఖర్ అనే వ్యక్తి ఉన్నాడు. తెలుగు పాటలో దాదాపు 2 లక్షల గ్రామ్ ఫోన్ రికార్డులు సేకరించాడు. డబ్బుంటే రావు, ఎన్నో ఏళ్ళు కష్టపడాలి. నేను ఎక్కువగా కంట్రీ మ్యూజిక్, బ్లూజు, జాజ్, రెగే వింటుంటాను. 1960 సింగర్స్, వాళ్ళ వాయిస్లు, అప్పటి ఆర్కెస్ట్రా, అది ఎక్స్ప్రెస్ చేయలేము. కాఫీ కానీ వైన్ కానీ తాగుతూ ఎంజాయ్ చేయాల్సిందే. ఏ కంట్రీ నుండైనా మీరు వైనల్ రికార్డ్ ఆర్డర్ చేయండి, కొరియర్ ఛార్జెస్ ఉండవు. మ్యూజిక్ లవర్స్ కోసం ఫ్రీ ఫ్రీ ఫ్రీ. బీటిల్స్, పింక్ ఫ్లాయిడ్, ఎల్విస్ ప్రెస్లీ, బాబ్ మార్లే, మైకేల్ జాక్సన్, ఇప్పటి వరకు వీళ్ళవి హయ్యెస్ట్ సేల్స్. బింగ్ క్రాస్బీ అని ఒక 1930 అమెరికన్ సింగర్ ఉన్నాడు. ఆయన పాటలు వింటే అదో మజా. బింగ్ క్రాస్బీ. అలాగే జానీ క్యాష్, నీనా సిమోన్, లూయిస్ ఆర్మ్స్ట్రాంగ్, ఇలా ఎందరో. ఈ వైనిల్ రికార్డ్ని ప్లే చేయడానికి రకరకాల టర్నబుల్స్ వచ్చాయి. కొత్తగా వర్టికల్ టర్నబుల్స్, అలాగే వాల్ మౌంట్ టర్నబుల్స్ కూడా ఉన్నాయి. గోడ మీద మీ ఎల్పి రికార్డు తిరుగుతుంటే ఎంత బాగుంటుందో ఊహించుకోండి. ఇది కాకుండా యూకే కంపెనీ లేటెస్ట్గా మరో ఇంట్రెస్టింగ్ టర్నబుల్ తయారు చేసింది. అదేంటంటే లెవిటేటింగ్ టర్నబుల్. మీ డ్రాయింగ్ రూమ్లో అలా గాల్లో తేలుతూ వైనల్ రికార్డ్ ప్లే అవుతూ ఉంటుంది. కొనకపోయినా ఒకసారి గూగుల్లో చూడండి. ఈ వైనల్ రికార్డ్ స్టోర్ చేసినప్పుడు వర్టికల్గా పెట్టాలి. బ్రష్ కానీ లిక్విడ్తో కానీ క్లీన్ చేసి సరిపోతాయి. ఓన్లీ వైనల్ రికార్డ్స్ ప్లే చేసే కాఫీ షాప్ పెట్టాలని నా కోరిక. నా ఫైనల్ డేస్ ప్లాన్ అది. మీరంతా వస్తే నేనే మీకు కాఫీ కలిపి ఇవ్వాలి, మీకు ఇష్టమైన సాంగ్స్ ప్లే చేయాలి, అంతే. మీకు తెలుసా, బయింగ్ వైనల్ రికార్డ్స్ ఈజ్ ద ఓన్లీ వే టు పర్చేస్ మ్యూజిక్. ఎందుకంటే మీరు డిజిటల్ ఫైల్ అమ్మలేరు, కానీ మీ దగ్గర ఉన్న వైనల్ రికార్డ్ అమ్మొచ్చు. సో వీలైతే మీరు కూడా వైనల్ రికార్డ్స్ కలెక్ట్ చేయండి. ప్రపంచం నిన్ను వదిలేస్తే ఒంటరితనం, నువ్వు ప్రపంచాన్ని వదిలేస్తే ఏకాంతం. లోన్లీనెస్కి ఎలోన్నెస్కి చాలా తేడా ఉంది. ఒంటరితనం ఎప్పుడూ ఫీల్ అవ్వద్దు. నీరసం వస్తుంది, ఏడుపు వస్తుంది, మన మీద మనకే నమ్మకం పోద్ది. లైఫ్లో 1-2 సార్లు నేను ఇలాగే ఫీల్ అయ్యాను. దాని నుండి బయటికి రావడం తెలియకపోతే ఇంకా కురుగుపోతాం. ఎప్పుడైనా ఒంటరిగా ఫీల్ అయినప్పుడు మాత్రం ఒంటరిగా ఉండొద్దు. ఫ్రెండ్స్తో గడపండి, హెవీ సౌండ్తో మ్యూజిక్ వినండి, వర్కౌట్ చేయండి. ఇకపోతే ఎలోన్నెస్ ఇస్ కంప్లీట్లీ ఆపోజిట్. ఏకాంతం కోసం అందరినీ వదిలేసి ఎక్కడికో పోనక్కర్లా. నీకున్న రిలేషన్స్, ఫ్రెండ్స్, లవ్, హేట్రెడ్, రిలీజియన్ అన్నీ పక్కన పెట్టి మీతో మీరు కూర్చోవాలి. మన లైఫ్కి కావాల్సిన ఇంపార్టెంట్ డెసిషన్స్ అప్పుడే తెచ్చుకుంటాం. మీ ఫోన్ స్విచ్ ఆఫ్ చేయండి,
రూమ్ తలుపేసేయండి. కాసేపు మీ బట్టలు ఇప్పి పక్కన పడేయండి. నిలువెత్తు పెద్ద అద్దం ముందు నిల్చోండి. ఆ అద్దంలో కనబడే ఎదవని అన్ని యాంగిల్స్తో చూడండి. వాడి పొట్ట, వాడు ఎలా ఉన్నాడో చూడండి. వాడి మీద మీకు చిరాకు వస్తుందా లేక ముద్దొస్తున్నాడా మీకే అర్థం అవుద్ది. పందిలా తినకూడదు, కొంచెం ఎక్సర్సైజ్ చేస్తే బాగుండు అనిపిస్తే చెప్పండి వాడికి. ఆ తర్వాత వాడితో కూర్చుని ఒక పెగ్గేయండి. వాడి కళ్ళు పెట్టి కాసేపు వాడినే చూస్తూ ఉండండి. ఇప్పటి వరకు ఏం పీకెవరో నా కొడక అని అద్దంలో కనిపించే ఎదవని అడగండి. వాడు ఏం సమాధానం చెప్తారో జాగ్రత్తగా వినండి. కన్విన్సింగ్గా లేకపోతే ఒప్పుకోవద్దు. మీకున్న అన్ని డౌట్లు వాడిని అడగండి. వాడి విజన్ ఏంటి, నెక్స్ట్ 10 years కోసం వాడి దగ్గర ఏం ప్లాన్లు ఉన్నాయో అడగండి. లేవు అంటే మాత్రం వాడి మొహం మీద ఊసేయండి. పోనీ నెక్స్ట్ 1 year ప్లాన్ ఏమన్నా చెప్తాడేమో చూడండి. బిక్కమొహం వేస్తే అస్సలు వాడి ప్రాబ్లమ్స్ ఏంటో అడగండి. వాటిని సాల్వ్ చేయడానికి వాడి మట్టి బుర్ర పనిచేయకపోతే మీరే మంచి సలహా ఇవ్వండి. ఎందుకంటే ఈ భూమి మీదకి మీతో కలిసి వచ్చింది వాడే. పోయేటప్పుడు కూడా వాడే కంపెనీ. వాడిని కొంచెం మంచి దారిలో పెడదాం. వాడు ఎంత ఎదవైనా దుర్మార్గుడైనా మనకు తప్పదు కదా. వారానికి ఒకసారైనా వాడితో కూర్చోండి. ఇద్దరు కలిసి మంచి మ్యూజిక్ వినండి. అప్పుడప్పుడైనా ఆ అద్దంలో ఉన్న ఎదవతో గడపండి. వాడిని ప్రేమించండి. అబ్బాయిలే కాదు, అమ్మాయిలు కూడా ఇది చెయ్యాలి. అప్పుడప్పుడు మనతో మనం నగ్నంగా మాట్లాడుకుందాం. బికాజ్ లోన్లీనెస్ ఈజ్ డిప్రెసింగ్ అండ్ డేంజరస్. ఎలోన్నెస్ ఈజ్ స్పిరిచువల్ అండ్ గేమ్ చేంజర్. స్కూల్లో టీచర్స్ మనకి రాయడం నేర్పారు, చదవటం నేర్పారు, ఎలా మాట్లాడాలో నేర్పారు, అన్నీ నేర్పారు. కానీ ఎలా వినాలో ఎవరు నేర్పలే. లిజనింగ్ గురించి ఏ మతమో చెప్పలేదు. బట్ లిజనింగ్ అనేది ఒక స్కిల్. దీనికోసం ఒక సర్వే నిర్వహించారు. ఫస్ట్ క్లాస్ స్టాండర్డ్ పిల్లలకి టీచర్ అరగంట పాఠం చెప్పి మధ్యలో ఆపేసి ఇప్పటిదాకా నేను ఏం చెప్పానని అందరిని అడిగింది. 90% స్టూడెంట్స్ అందరూ ఆల్మోస్ట్ దగ్గరగా చెప్పారు. ఇదే టెస్ట్ పై తరగతుల్లో కూడా ట్రై చేశారు. అయితే క్లాసు పెరిగే కొలది అందరూ తప్పులు చెప్పడం మొదలుపెట్టారు. డిగ్రీకి వెళ్ళేసరికి అసలు ఎవడో వింటలేదని అర్థమైంది. వయసు పెరిగే కొలది మనిషి వినడం మానేస్తున్నాడు. ఒక వాక్యం వింటాడు, ఆ తర్వాత వాడికి ఇష్టం వచ్చింది ఆలోచిస్తూ పోతాడు. ఇలా ఎందుకు జరుగుతుందంటే మనం ఒక నిమిషానికి 125 words మాట్లాడగలం. కానీ మన మైండ్ పర్ మినిట్ 400 words అర్థం చేసుకుంటుంది. దీనివల్ల అవతలాడు ఎంత స్పీకర్ అయినా మన బ్రెయిన్ ఓన్లీ 25% అడిగి ఇచ్చి మిగిలింది దాని ఇష్టం వచ్చినట్టు ఆలోచిస్తుంటుంది. కాసేపు దాటితే అది కూడా ఇవ్వం. ఇంకక్కడి నుంచి వాడేమి వాగినా మనకెక్కదు, అర్థం కాదు. పుస్తకం కొంటాం, 10 pages తర్వాత ఆపేస్తాం. ఎందుకంటే రైటర్ కంటే ఎక్కువ ఆలోచిస్తూ వాడి మీదండి దూకేసి 100 సందులు తిరిగి ఒక కొండ మీద నిల్చుంటాం. పుస్తకం చేతిలో ఉంటుంది, మనం ఎక్కడో ఉంటాం. ఆ తర్వాత 18 pages మార్కింగ్ కోసం చిన్న మడత పెట్టి చక్కగా మళ్ళీ ర్యాక్లో పెట్టేస్తాం. ఎవడైనా వచ్చి చూస్తే మన ఇంటి నిండా పెద్ద లైబ్రరీ. ఇవన్నీ చదివేసామని వాడు నమ్ముతాడు, మనం నమ్ముతాం. ఒక హీరోయిన్ తన మీద వచ్చే రూమర్స్ గురించి క్లారిటీ ఇవ్వడానికి ఒక ప్రెస్ మీట్ పెట్టి 1 గంట పైగా మాట్లాడింది. 10 హీరోల పేర్లు చెప్పి, వాళ్లతో గడిపిన క్షణాలు చెప్పి, వాళ్ళందరితో నాకు ఎటువంటి కిచ్చికిచ్చి లేదు బాబు అని మొత్తుకుంది. నెక్స్ట్ డే 100 రకాల ఆర్టికల్స్ వచ్చాయి. ఒకదానికి ఒకటి సంబంధం లేదు. అందరి హీరోలతో దీనికి డమ్కు డమా అని రాశారు. ఎందుకంటే ఆ అమ్మాయి ఏం మాట్లాడినా ఎవడకి కావాల్సిందే వింటున్నాడు. ఇప్పుడు అందరం అలాగే తయారయ్యాం. నువ్వు ఎంతన్నా వాగు, నాకు కావాల్సింది వింటా.
పూర్వం వారానికి రోజు మౌనవ్రతం కాన్సెప్ట్ ఈ లిజనింగ్ స్కిల్ డెవలప్ చేసుకోవడానికి పెట్టారు. మనందరం ఇన్ఎఫిషియెంట్ లిజనర్స్. నా పాడ్కాస్ట్లు చిన్నవిగా ఉండటానికి కారణం ఇదే. మీరు వింటూ మానేసే లోపు నేను ఆపేస్తా. ఏజ్ పెరిగే కొలది మన చిన్నప్పటి లిజనింగ్ స్కిల్ తగ్గిపోకుండా మనం ట్రై చేయాలి. ఎందుకంటే ఆల్ ద కాన్ఫ్లిక్ట్ ఇన్ ద వరల్డ్ ఈజ్ నథింగ్ బట్ మిస్అండర్స్టాండింగ్. అమెరికాకి చరిత్ర లేదు, కానీ మనకుంది. అమెరికా గురించి మాట్లాడుకోవడానికి ఏం లేదు, కానీ ఇండియాకి కొన్ని వేల సంవత్సరాల చరిత్ర ఉంది, సంస్కృతి ఉంది. అయితే ఈ చరిత్ర వల్లనే మనం ఎదగట్లా. 90 ఏళ్ల ముసలోడు ఫ్యూచర్ గురించి ఆలోచించడు, ఎప్పుడూ గతంలోనే బతుకుతాడు. స్వీట్ మెమొరీస్ తలుచుకుంటూ నవ్వుకుంటూ బతుకుతాడు. ఫ్యూచర్ ఆలోచనే ఉండదు. పోనీ ఇన్నేళ్ల సంస్కృతి నుండి మనం ఏమైనా నేర్చుకున్నామంటే అది లేదు. వేదాలు ఉపనిషత్తుల గురించి తలుచుకొని పొంగిపోవడం తప్ప ఎప్పుడైనా తొంగి చూసామా? ఏ ఇంట్లోనూ భగవద్గీత పుస్తకం ఉండదు. ఉన్నా అందులో ఏముందో తెలియదు. ఇంట్లో ఎవరైనా పోతే తప్ప ఆ ఘంటసాల గారి క్యాసెట్ కూడా ప్లే చేయం. పోనీ అప్పుడైనా వింటామా అంటే వినం. ఏ పిన్నినో పట్టుకొని ఏడుపులో బిజీగా ఉంటాం. నేను చెప్పేది ఏంటంటే, ఇండియన్స్ అందరం ముసలోళ్ళ తయారయ్యాం, గతంలోనే బతుకుతున్నాం. వీఆర్ నాట్ రెడీ టు లెర్న్ ఎనీథింగ్ న్యూ. నేర్చుకునే మూడ్లో లేవు. అమెరికన్స్కి ఏ చరిత్ర లేదు కాబట్టి పసిపిల్లల్లా అన్నీ నేర్చుకుంటున్నారు. మీ గర్ల్ ఫ్రెండ్నో బాయ్ ఫ్రెండ్నో చూసి ఎక్కువ ఎగ్జైట్ అయిపోతున్నారంటే తగ్గించుకోండి. చాలా తప్పు. ఆ రిలేషన్ ఎక్కువ కాలం ఉండదు. మీ అమ్మని చూసి ఎగ్జైట్ అవుతున్నావా? పిన్నిని చూసి ఎగ్జైట్ అవుతున్నావా? లేదు కదా. మరి ఎందుకు ఓవర్ యాక్షన్? మీ ప్రేమని ఎప్పుడూ నార్మల్గా ఉండేలా చూసుకోండి. ఆ పిల్లని చూస్తే గుండు కొట్టేసుకుంటుంది, ఊపిరి ఆడట్లేదు అనుకున్నామంటే అతి త్వరలో దాన్ని వదిలేస్తామని అర్థం. ఎనీథింగ్ టూ మచ్ ఇస్ డేంజరస్. కామ్గా ఉండండి, స్టడీగా ఉండండి. అలాగే నీ ప్రేమ లేకపోతే నేను బతకలేను, చచ్చిపోతానని ఎవరితో చెప్పొద్దు. ప్రేమించమని అడుక్కోవద్దు. ఐ హేట్ బెగ్గర్స్. ఎదుటి మనిషి నచ్చితే మీ ప్రేమ ఇవ్వండి, అంతేగాని ముష్టోళ్ళగా తయారవద్దు. మీరు ప్రేమలో పడాల్సింది మనుషులతో కాదు, మీతో మీరు ప్రేమలో పడండి. మీరు చేసే పనితో ప్రేమలో పడండి. పని చేసుకోండి, బాగా సంపాదించండి, మీరు ప్రేమించిన వాళ్ళని బాగా చూసుకోండి, ఏదో రోజు చావండి. ఇంతకంటే పీకేది ఏం లేదు. బట్ దయచేసి అడుక్కునే వాళ్ళలాగా మాత్రం తయారవద్దు. చేతులు కాళ్ళు బ్లేడ్లతో కోసుకోవద్దు. రైతుకి మట్టి వాసన ఎలా తెలుస్తుందో బుక్ లవర్స్కి పుస్తకం వాసన తెలుస్తుంది. గుర్తుందా, చిన్నప్పుడు పుస్తకాన్ని మజ్జిగ విడదీసి వాసన చూసేవాళ్ళం. గ్రేట్ ఫీలింగ్ అది. దాన్ని బబ్లియోస్మీ అంటారు. సోవియట్ బుక్స్ ఒకలాంటి స్మెల్ వస్తాయి, పాత పుస్తకాలు అదో రకమైన స్మెల్. ఇప్పటికీ నువ్వు పుస్తకం స్మెల్ చూస్తున్నావు అంటే యు రెస్పెక్ట్ బుక్స్ అని అర్థం. పేపర్ కనిపెట్టింది చైనాలో. పేపర్ కనిపెట్టిన వెంటనే వాళ్ళు కరెన్సీ ప్రింటింగ్ స్టార్ట్ చేశారు. ఆ తర్వాత చాన్నాళ్ళకి పేపర్ మీద రాయొచ్చు అనే ఆలోచన వచ్చింది. కొన్ని పేజీలు రాశారు. ఆ రాసిన పేజీలన్నీ కలిపి కుడితే పుస్తకం అయింది. బుక్స్ ఆర్ సో వాల్యుబుల్. ఒక బుక్ లేదా అందులో ఒక పేజీ లేదా ఒక లైన్ మన జీవితాన్ని మార్చేస్తాయి. స్మాలెస్ట్ బుక్ ఇన్ ద వరల్డ్, టీనీ టెడ్, దాని సైజు 100 మైక్రోమీటర్స్ బై 70 మైక్రోమీటర్స్. వరల్డ్లో కాస్ట్లీ బుక్ లియోనార్డో డావిన్సీ రాసిన పుస్తకాన్ని బిల్ గేట్స్ 200 కోట్లు పెట్టుకున్నాడు. ప్రపంచంలో ఎక్కువ మంది చదివిన పుస్తకం బైబిల్. ఏటా 10 లక్షల పుస్తకాలు ప్రింట్ అవుతూ ఉంటాయి. మీకు తెలుసా,
ఇంతకు ముందు కంటే ఇప్పుడు పుస్తకాలు చదవటం ఎక్కువైంది. కిండల్ లాంటి ఈబుక్ కంపెనీస్ హాలీవుడ్లో 20th సెంచరీ, మార్వెల్, MGM కంపెనీస్ కంటే పెద్దవి. ఈబుక్స్ ఆర్ వెరీ ఈజీ టు క్యారీ, బట్ హార్డ్ కాపీ చదివితే వచ్చే కిక్కే వేరు. పుస్తకం చేతితో పట్టుకుంటే సమ్ కైండ్ ఆఫ్ కనెక్టివిటీ. బుక్స్ ఎంత ఎక్కువగా చదివితే అంత డీసెన్సీ వస్తుంది మనలో. ఏ పుస్తకం చదవనక్కర్లేదు, ఓ పెద్ద లైబ్రరీలో కాసేపు కూర్చోండి, అక్కడుండే సైలెన్స్ కూడా మనలో డీసెన్సీని క్రియేట్ చేస్తుంది. మా నాన్న కూడబెట్టిన బీరువాడ పుస్తకాలే నన్ను ఈరోజు వరకు కాపాడుతున్నాయి. ఏ రూమ్ వితౌట్ బుక్స్ ఈజ్ లైక్ ఏ బాడీ వితౌట్ ఏ సోల్ అన్నారు. సో పుస్తకాలు చదవండి. తలగడ పక్కనే ఒకటి పెట్టుకోండి, పడుకునే ముందు ఒక పేజీ చదివి మెల్లగా నిద్రలోకి జారిపోవచ్చు. మీ పిల్లలకి ఆస్తులు ఇవ్వకపోయినా పర్లేదు, మంచి బుక్స్ గిఫ్ట్ ఇవ్వండి, హ్యాపీగా బతికేస్తారు. నేను ఎక్కువగా వాల్డెన్ బుక్ స్టోర్కి వెళ్ళేవాడిని. ఏదో ఫిలాసఫీ బుక్ చూసేవాడిని. 200 ఉండేది, డబ్బులు లేవు, ఒకటే కాపీ. మళ్ళీ వస్తే ఉంటుందో ఉండదో అని భయం, మైండ్లో మెరుపు లాంటి ఐడియా. దాన్ని తీసుకెళ్ళి చిల్డ్రన్ ర్యాక్లో పెట్టేసి వెళ్ళిపోయేవాడిని. బుక్స్ అన్నీ సార్ట్అవుట్ చేయడానికి స్టాఫ్కి 1 వారం రోజులు పడుతుంది. ఈలోపు ఏదో పని చేసి డబ్బులు పట్టుకెళ్ళి ఆ పుస్తకం తెచ్చుకునేవాడిని. ఈ ఐడియా నచ్చితే మీరు కూడా ఫాలో అవ్వండి, మరీ అంత పాపం ఏం కాదు. 50 books టు రీడ్ బిఫోర్ యూ డై అని కొట్టండి, ఓ లిస్ట్ వస్తుంది. అవి చదవండి చాలు, చనిపోయే వరకు సరిపోతాయి. నువ్వు ఏ ఫీల్డ్లో ఉంటే, ఏ పని చేస్తుంటే ఆ పనిలో నువ్వు ఎక్స్పర్ట్ అయిపోవాలి. ఫస్ట్ నువ్వు చేస్తున్న పని నీకు ఇష్టమా కాదా చెక్ చేసుకో. ఇష్టం అయితే మాత్రం ఎరగదీసాయి. ఆ సబ్జెక్ట్ గురించి పూర్తిగా చదివి ఆ ఫీల్డ్లో సీనియర్స్ అందరితో ఫ్రెండ్షిప్ చేయి, వాళ్ళతో మాట్లాడు. ఒకవేళ వాళ్ళతో మాట్లాడడం కుదరకపోతే దూరం నుండి చూడు, వాళ్ళ దగ్గర పని చేయక్కర్లేదు, వాళ్ళ వర్కింగ్ స్టైల్ అబ్జర్వ్ చేస్తే చాలు. ఇంటర్నెట్ వాడు, గూగుల్ లాంటిని అడుగు, ఆ సబ్జెక్ట్ గురించి డీప్గా తెలుసుకో. టేక్ సమ్ టైమ్ అండ్ ప్రిపేర్ యువర్ సెల్ఫ్. కమ్యూనికేటివ్ స్కిల్స్ పెంచుకో. షూ పాలిషింగ్ నీకు జాబ్ అయితే అసలు షూలు ఎప్పుడు పుట్టాయి? వాటికి పాలిష్ ఎవడు కనిపెట్టాడు? మొట్టమొదట ఇండియాకి షూ వేసుకొచ్చిన ఏదో పేరేంటి? షూ డర్టీగా ఉంటే వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి? బూట్ షైన్ అయితే ఉపయోగాలు ఏంటి? ఎదుటివాడి మీద ఎలాంటి ఇంప్రెషన్ కలుగుతుంది? ఇలాంటి విషయాల మీద నువ్వు ఆర్టికల్ రాయగలిగే స్టేజ్లో ఉండాలి. నీ ఫీల్డ్ గురించి కనీసం 10 నిమిషాలు మాట్లాడగలగాలి. బూట్ పాలిషింగ్ మీద నువ్వు రేడియో ఇంటర్వ్యూ ఇస్తే అందరూ ఆశ్చర్యపోవాలి, ఏంటి ఎంత ఉందా ఇందులో అని. ఒకవేళ దొంగతనాలే నీ జీవితం అయితే పెద్ద పెద్ద దొంగల జీవితాల గురించి చదువు. వాళ్ళ స్టేట్ ఆఫ్ మైండ్ ఏంటి, వాళ్ళ ఎడ్యుకేషన్ ఏంటి, ఎలాంటి బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారు, దొంగలుగా ఎందుకు మారారు, చేస్తే ఏ రేంజ్లో చేశారు, ఎలా దొరికిపోయారు, ఇలా అన్ని విషయాలు పరిశీలించి నువ్వు రాబరీ ప్లాన్ చేయి. అది నెక్స్ట్ లెవెల్ రాబరీ ఉండాలి. ఎంత ఇన్నోవేటివ్గా ఉండాలంటే నీ దొంగతనం BBC హెడ్లైన్స్ అయిపోవాలి. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ చాలా కొత్తగా ఫీల్ అవ్వాలి. దీన్ని సాల్వ్ చేయడం వాళ్ళు ఛాలెంజ్గా తీసుకోవాలి. నిన్ను పట్టుకోవడమే పోలీస్ డిపార్ట్మెంట్ సక్సెస్లో ఫీల్ అవ్వాలి. ఇలా చెయ్యాలి అంటే నువ్వు నాలెడ్జ్ ఎక్వైర్ చేయాలి, కొత్తవి నేర్చుకోవడానికి రెడీగా ఉండాలి. నీ పనిలో నువ్వు ఎక్స్పర్ట్ కాకపోతే ఎందుకు దొబ్బించుకోవడం? పచ్చగడ్డి ఇస్తే అద్భుతమైన కూర వండేసేలా ఉంటేనే టాప్ షెఫ్ అవుతావు. సో బీ ఎన్ ఎక్స్పర్ట్ ఇన్ యువర్ ఫీల్డ్. లవ్ ఈజ్ అ రిలేషన్.
మీ ఫ్రెండ్ని చూస్తే మీ కళ్ళు బ్రైట్ అవుతాయి, మొహంలో చిరునవ్వు, మీలో తెలియని ఆనందం, ఏరా మామ అంటూ వెళ్ళి అమాంతం కౌగిలించుకుంటారు. అలాగే సడన్గా మీ ఎనిమి ఎదురు పడితే మీ చిరునవ్వు మాయమైపోద్ది, రక్తం మరుగుద్ది, కోపంతో రగిలిపోతారు, ఓ బండ తీసుకెళ్ళి అడ్డంగా తలకే పగలదొబ్బుతారు. ఎనిమిటీ కూడా ఒక రిలేషనే. ప్రకృతిలో ఫ్రెండ్షిప్ ఉండదు, డిఫాల్ట్గా ఎనిమిటీనే ఉంటుంది. అందుకే చుట్టూ శత్రువులే ఉంటారు. కొంత అన్నోన్ ఎనిమీస్ కూడా ఉంటారు. ఉంటే ఉండని, వాళ్ళ వల్ల మనలో కసి పెరుగుద్ది, వాడికంటే ఎదగాలని తపన వస్తుంది. నా కొడుకు కంటే నేను బాగుండాలి, నా సక్సెస్ చూసి వాడు కుళ్ళి చావాలి అనిపిస్తుంది. వాళ్ళ వల్లే మనం టార్గెట్లు పెట్టుకుంటాం, ఎప్పుడూ ఎలర్ట్గా ఉంటాం. శత్రువు ఎంత స్ట్రాంగ్ ఉంటే అంత మంచిది. ఒకవేళ పొరపాటున మీకు ఫెయిల్యూర్ వచ్చింది, కింద పడ్డారు, ఫస్ట్ నవ్వేది ఆడే. ఆ ఒక్క నవ్వు చాలు, నీకెక్కడో కాలుద్ది. పడుకున్న నిన్ను నిద్ర లేపుతాడు నీ ఎనిమి, సెగలు పుట్టిస్తాడు. రక్తం గారుతున్నా సరే పట్టించుకోకుండా మళ్ళీ కత్తి పట్టుకొని నిలబడ్డామంటే కారణం వాడే. నా కొడుకు మనకు కావాలి. కాబట్టి ఎనిమి ఎప్పుడు నీకు మేలు చేస్తాడు. వాడు మేలు చేసాడని వాడికి తెలియదు, నీకు తెలియదు. నీ ఎనిమి నీకంటే వీక్గా ఉంటే వాడిని క్షమించి వదిలి ఓ హగ్ ఇచ్చి రింగులోంచి బయటికి తోసేయి. కానీ నీకంటే బలవంతుడైన శత్రువుని మాత్రం క్షమించొద్దు, వాడిని దాచుకో. వాడే మన బలం, వాడితోనే మన బాక్సింగ్. మన ఎనిమిని కూడా మన గ్రోత్ కోసం చాలా పాజిటివ్గా వాడుకోవాలి. అంతే తప్ప పగతో రగిలిపోయి వాడిని మర్డర్ చేసేయకూడదు. రింగ్లో నీ ముందు ఎనిమి ఉండాలి, చూసే క్రౌడ్ అంతా ఎనిమీస్ ఉండాలి. అప్పుడే మజా, మాకి కిరికిరే. ఒక చర్చిలో ఒక పాస్టర్ ఉపన్యాసం చెప్తూ, శత్రుత్వం మంచిది కాదు, వాళ్ళని క్షమించేద్దాం. మీలో ఎంతమంది మీ శత్రువుల్ని క్షమించగలరు అని అడిగాడు. అందరూ చేతులు ఎత్తారు, కానీ ఆ మూల కూర్చున్న 95 ఏళ్ల ముసలిది చెయ్యెత్తలా. అప్పుడు పాస్టర్ అడిగాడు, ఏమండి మరీరత్నం గారు, మీరు మీ శత్రువుల్ని క్షమించలేరా? అప్పుడు మరీరత్నం చెప్పింది, ఆ మొండలు అందరూ సచ్చారు అయ్యా, అలా సచ్చినాక ఏం చేయాలో తెలియట్లా అందంట. కాబట్టి మొండలు అందరి లైఫ్లో ఉంటారు. ఎంత పెద్ద విలన్ ఉంటే అంత పెద్ద హీరో అవుతాం. కాబట్టి ఎనిమీస్ని నెగిటివ్గా చూడొద్దు, దే ఆర్ ఆల్సో పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్. ఆ మాత్రం డ్రామా మనకు కావాలి. ఒక ఫ్రెండ్ హెల్ప్ తీసుకొని కొంత ఎదుగుదాం, శత్రువుకి ఎదురు నిలబడి ఇంకా ఎదుగుదాం. దట్స్ ఇట్. రాత్రిపూట ఆకాశంలో ఒక నక్షత్రాన్ని చూస్తాం. సపోజ్ దానికి మనకి మధ్య దూరం 10 లైట్ ఇయర్స్ అనుకోండి. అంటే దాని కాంతి మనల్ని చేరడానికి 10 లైట్ ఇయర్స్ పట్టింది. అంటే మనం చూస్తున్న విజువల్ 10 ఇయర్స్ క్రితంది. అంటే ఆ నక్షత్రం అక్కడ లేదు. ఇలా ఆకాశంలో మనకు కనిపించే నక్షత్రాలన్నీ ఇప్పుడు అక్కడ ఉన్నాయో లేవో తెలీదు, అంత మాయ. స్పేస్ అంత పెద్దది, హ్యూజ్ కలెక్షన్ ఆఫ్ గ్యాస్, ఎన్నో బిలియన్ల నక్షత్రాలు, వాటి చుట్టూ ఉండే సోలార్ సిస్టమ్స్ అన్నీ కలిపితే ఒక గెలాక్సీ అవుతుంది. అలాంటి గెలాక్సీలు ఈ స్పేస్లో ఒక 100 బిలియన్స్ ఉండొచ్చు అని అంచనా. సెంటర్ ఆఫ్ ద గెలాక్సీ నుండి మనం 26,000 లైట్ ఇయర్స్ దూరంలో ఉన్నాం. ఇప్పుడున్న స్పేస్ వయస్సు 14 బిలియన్ ఇయర్స్ అని చెప్తారు. మరి అంతకుముందు ఏముండదో ఎవరికి తెలియదు. మనకి ఒక బిగ్ బ్యాంగ్ మాత్రమే తెలుసు. ప్రతిరోజు ఈ స్పేస్లో ఎన్నో బిగ్ బ్యాంగ్లు జరుగుతూ ఉంటాయి. ప్రతి సూర్యుడు ఒక నక్షత్రం.
విశ్వంలో రోజు ఎన్నో సూర్యుళ్ళు ఎక్కడెక్కడో పేలుతూ ఉంటాయి. ఎన్నో ప్లానెట్లు ముక్కలు ముక్కలుగా విశ్వంలోకి విసిరేయబడుతూ ఉంటాయి. మన సోలార్ సిస్టమ్ కూడా ఒకప్పుడు అలాగే పేలింది. 9 ప్లానెట్స్ విసిరివేయబడ్డాయి. కొన్ని సూర్యుడికి మరీ దూరం అయిపోయి సన్లైట్ లేక అక్కడ లైఫ్ స్టార్ట్ అవ్వలేదు. కొన్ని మరీ దగ్గర అయిపోయి వేడి ఎక్కువైపోయి లైఫ్ స్టార్ట్ అవ్వలేదు. కానీ మన భూమి కరెక్ట్ డిస్టెన్స్లో ఆగింది. రాత్రి చీకటి, పగలు వెలుగు, సన్లైటు, టెంపరేచరు పర్ఫెక్ట్గా ఉండడం వల్ల ఇక్కడ లైఫ్ స్టార్ట్ అయింది. దేవుడు బ్లాస్ట్ ప్లాన్ చేయగలడు, కానీ ఏ మొక్క వెళ్ళి ఎక్కడ ఆగాలో ప్లాన్ చేయడు కదా. అంటే ఈ ఎర్త్ అనేది ఒక పర్ఫెక్ట్ యాక్సిడెంటల్గా ఇక్కడ ఆగింది. ఈ యాక్సిడెంట్ గురించి దేవుడికి కూడా తెలియదు. ఈ భూమి ఎన్నాళ్ళు మండింది, మంటలు ఎప్పుడు ఆరాయి, ఆ తర్వాత అక్కడ పుట్టిన క్రీచర్స్ ఏంటి, ఇలాంటి చెత్త విషయాలు దేవుడికి తెలియదు. ఆత్రేయ రాశారు, దేవుడనేవాడు ఉన్నాడని మనిషికి కలిగిన సందేహం, మనుషులనేవాళ్ళు ఉన్నారని దేవుడికి వచ్చిన అనుమానం. ఫెంటాస్టిక్ థాట్ అది నిజం. ఎందుకంటే మనం బై మిస్టేక్ యాక్సిడెంట్కి పుట్టిన నా కొడుకులు. మన ఎర్త్లాగే పర్ఫెక్ట్ యాక్సిడెంట్ జరిగి పర్ఫెక్ట్ ప్లేస్లో ఆగితే ఆ గ్రహాల్లో కూడా మనలాగే మరో ప్రాణం బతికే అవకాశం ఉంది. ఈ విశ్వంలో చాలా చోట్ల ఎక్స్ట్రా టెరెస్ట్రియల్ లైఫ్ ఉండే అవకాశం ఉంది. దేవుడి పని మనుషుల్ని, ఏలియన్స్ని తయారు చేయడం కాదు, బ్రహ్మాండాలు బద్దలు చేసి పని పెట్టుకున్నాడు. పీల్చుకుంటూ పోతున్నాడు. ఎందుకు పీలుస్తున్నాడో వాడికైనా తెలుసా లేదా, ఏదైనా ఇన్కమ్ ఉందా ఏంటో ఏది అర్థం కాదు. కామసూత్ర ఈ పేరు వినగానే మనకి కోటి వీణలు మోగుతాయి. కామం అంటే అంత ఇష్టం మనకి. ప్రపంచానికి సెక్స్ అంటే ఏంటో నేర్పింది మనమే. కామసూత్ర చదివి జ్ఞానం సంపాదించుకొని ఆ తర్వాత సెక్స్ స్టార్ట్ చేయమని మన పెద్దల భావం. మనం ఏం చేస్తాం, ముందు సెక్స్ చేసుకుంటూ పోతాం. మధ్యలో ఎక్కడైనా కామసూత్ర బుక్ తగిలితే ఆశగా బొమ్మలు చూస్తాం. అర్రే చాలా యాంగిల్స్ మిగిలిపోయాయని. అంతే తప్ప వాత్సాయనుడు ఏం చెప్పాడో ఆలోచించాం. కామసూత్ర అనేది ఆర్ట్ ఆఫ్ లివింగ్. అందరికీ లైఫ్లో 4 గోల్స్ ఉండాలి. అందరం అవి సాధించాలి. ధర్మార్థ కామ మోక్షాలు. ధర్మ అంటే లైఫ్ అండ్ యూనివర్స్. అర్థ అంటే మీనింగ్ ఆఫ్ లైఫ్. కామ అంటే డిజైర్. మోక్ష అంటే లిబరేషన్. కామసూత్ర డిస్క్రైబ్డ్ అబౌట్ స్ట్రైట్ సెక్స్, గే సెక్స్, లెస్బియన్ సెక్స్, గ్రూప్ సెక్స్ అండ్ ఆర్జీస్. మన పూర్వీకులు చేయిందంటూ లేదు. ఆఖరికి జంతువులతో కూడా సెక్స్ చేశారు. వాళ్ళు చేసినవన్నీ మనం టెంపుల్స్లో చూడొచ్చు. ఖజురహో, కోణార్క్లో సన్ టెంపుల్, కర్ణాటకలో విరూపాక్ష, తమిళనాడులో తిరుమాయం, అలాగే లింగరాజ్ టెంపుల్, ఇలా చాలా టెంపుల్స్లో ప్రాక్టికల్ నాలెడ్జ్ కోసం సెక్స్ స్టాట్యూస్ పెట్టారు. ఆ బొమ్మలు చూస్తే, వాళ్ళతో పోలిస్తే మనం అసలు సెక్స్ చేయనట్టే లెక్క. గుడి మీద బొమ్మలు ఏం చెప్తున్నాయంటే, నీ కామవాంఛలు ఎన్నుంటే అన్నీ తీర్చేసుకో, ఆ తర్వాత కామాన్ని వదిలేయి, అప్పుడు గుళ్ళోకి రా, అప్పుడే మోక్షం. అన్ని కోరికలు తీర్చుకొని నీ పర్వర్షన్స్ కూడా చూసేసి ఆ తర్వాత సెక్స్ చేయడం మానేయాలి. దమ్ముంటే గుప్పుడు బియ్యం ఉడకబెట్టి తినగలిగే వయసులోనే సెక్స్ మానేయాలి. అక్కడి నుండి మీరు సెక్స్ మీద ఖర్చు పెట్టే మీ ఎనర్జీని మీ కెరియర్లో పెట్టండి, ఎక్కడికో వెళ్తారు. అదే మోక్షం. ఒక ఏజ్ దాటాక సెక్స్ మన వీక్నెస్ అవ్వకూడదు.
ఒంట్లో శక్తి ఉండగానే దాన్ని మైండ్లోంచి తీసేయాలి. బ్యాంకాక్ షూటింగ్ అంటే మా యూనిట్ అందరికీ పండగ. 15 days స్కెడ్యూల్. వెళ్ళగానే మొదటి 2 రోజులు మా కుర్రాళ్ళు రెచ్చిపోతారు. ఆ తర్వాత ఎక్కడికి వెళ్ళరు. రోజు టైంకి పడుకుంటారు. ఎందుకు వెళ్ళరంటే రాత్రి 3 4 మనకు కావాలంటే సెక్స్ దొరుకుద్దులే అనే ధైర్యంతో హ్యాపీగా పడుకుంటారు. దాని తర్వాత ఇంకో కంట్రీ వెళ్తాం. ఇక్కడ ప్రాస్టిట్యూషన్ ఇల్లీగల్ అంట అని చెప్తే చాలు, ఒక్కొక్కరికి నిద్రలు పట్టవు. ఎలారా దేవుడా అంటే అటు ఇటు తిరుగుతుంటారు. రెస్ట్రిక్ట్ చేయడం వల్ల సెక్స్ మైండ్లో ఇరుక్కుపోద్ది. ఇండియాలో అదే జరిగింది. 1000 ఏళ్ల క్రితమే వాళ్ళు దేవాలయాల మీద అలాంటి బొమ్మలు చెక్కారు. 1000 ఏళ్ల తర్వాత ఇప్పుడు మనం ఏ దేవాలయం మీదైనా అలాంటి ఒక్క బొమ్మ చెక్కగలమా? నో. పెద్ద పెద్ద గొడవలు అయిపోతాయి. ఎందుకంటే ఇప్పుడు మనకి సెక్స్ అంటే బూత్. ఎప్పుడూ సెక్స్ లిబరేషన్ గురించి వాళ్ళు మాట్లాడితే ఇప్పుడు మనకి సెక్స్ అనే పదం పలకాలన్న భయం. అందుకే ఇండియాలో ఎవరికి మోక్షం రాదు. మోక్షం దాకా వెళ్ళరు, మధ్యలోనే పోతారు. ధర్మార్థ కామ డెత్.